అయితే మీకు ఒక చిన్న టిప్ చెప్దాం అనేది, అందుకని ఇప్పుడైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే మీకు ఈ వీడియోస్ వ్యూస్ ఎలా బాగా రావాలని అనుకుంటే ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా చూడాల్సిందే. యూట్యూబ్ లో ఉన్న ఛానల్లో ఉన్న వీడియోస్ వ్యూస్ బాగా రావాలనుకుంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. అలానే స్కిప్ చేయకుండా బాగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చూడాలి. మీకు అప్పుడే బాగా సింపుల్ గా మైండ్ లోకి అయితే అయిపోతుంది. లేకపోతే మీరు స్కిప్ చేసినారంటే స్టెప్ బై స్టెప్ తప్పు చేసుకుంటారు. అందుకనే ముందే చెప్తున్నాను, ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాకు బాగా అయితే యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందనే ఈ వీడియో అయితే పెడుతున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ చూడండి. ముందు మనం మొబైల్లో అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మన ఛానల్ అయితే క్లిక్ అయితే చేయాలి. క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత షార్ట్స్ కి అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హేమ అయితే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకునేది, ఇదైతే సరిగా అయితే వ్యూస్ అయితే వెళ్ళలేదు. ఇది నేను ఇప్పుడు తీసుకున్నాను వీడియో. ఈ వీడియోకి షేర్ బటన్ మీద క్లిక్ చేస్తే కాపీ లింక్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదైతే ఇలా అయితే మీరు వీడియోని అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్లోకి అయితే వెళ్దాము. క్రోమ్ బ్రౌజర్ అయితే స్టార్టింగ్ అయితే ఇలా అయితే ఉంటుంది. మీరైతే క్రోమ్ బ్రౌజర్లో అయితే పైన అయితే సర్చ్ ఆర్ టైప్ URL అనేది అక్కడైతే మీరు క్లిక్ చేసి studio.youtube.com మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్గా స్టూడియో డాట్ అని నొక్కితే చాలు youtube.com అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇంకా అయితే studio.youtube.com అనేది ఇంకా మనం టైప్ చేసేసాము. కింద అయితే బ్లూ కలర్ యారో మార్క్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం అనేది పడుతుంది. ఇప్పుడు మన ఛానల్ అయితే ఓపెన్ అయితే అయింది. కింద సైడ్కి ఒకటి చిన్నగా ఇప్పుడు సెట్టింగ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయింది. జనరల్ కాకుండా ఛానల్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత నేను చెప్పినట్టు చేయండి. ఛానల్ ఓపెన్ చేసే సైడ్కి అయితే ఇక్కడైతే గట్టి క్లిక్ చేస్తే పేస్ట్ అని ఉంటుంది. మీ వీడియో లింక్ పేస్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు పేస్ట్ అయితే అయింది. పేస్ట్ అయిన తర్వాత సైడ్కి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో లింక్ అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఫస్ట్ మీకు అయితే కష్టమనే అనిపిస్తుంది, రాంగ్ అయితే సింపుల్గా మీరు తొందరగా అయితే వీడియో లింక్ అయితే మీరు తొందరగా అయితే పేస్ట్ చేసేస్తారు, ఇంతే. తర్వాత ఈ వీడియో లింక్ అయితే మనం అయితే ఇప్పుడు పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు ఒక నైట్ అంతా ఉంచాలి. ఉంచిన తర్వాత మార్నింగ్ అయితే దీన్ని అయితే తీసేసేయాలి. తీసేస్తే ఇంకా వీడియో అయితే బాగా వ్యూస్ అయితే వెళ్తుంది. నైట్ అంతా ఉంచాలి మీరు, ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ కోసం మా వీడియోని చూస్తూ ఫాలో అయ్యి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మోర్ దెన్.